పద్మవ్యూహంలోకి వెళ్ళిపోతూ ఆయన ఏమనుకున్నాడంటే, వ్యూహాన్ని భేదించేశాను కాబట్టి వెనక పెదనాన్నగారు ధర్మరాజు గారు వస్తారు, భీమసేనుడు వస్తాడు, నకుల సహదేవులు వస్తారు, దృష్టజ్యుమ్నుడు వస్తాడు, ద్రుపద మహారాజు వస్తాడు, సైన్యం అంతా ఉంటుంది వెనకాతల. కాబట్టి వ్యూహాన్ని భేదించాను కాబట్టి నా వెనక వీళ్ళందరూ ఉంటారు కాబట్టి నేను క్షేమం అనుకున్నాడు అని లోపలికి వెళ్ళిపోయాడు. వీళ్ళు లోపలికి వెడదాం అనుకున్నారు. మొత్తం పాండవ సైన్యాన్ని ఆపేశాడు సైంధవుడు. శివుడి వరం ఉందిగా, అర్జునుడు వినా మిగిలిన నలుగురిని ఒకరోజు ఆపగలవు, శివుడి వరం ఉంది. ఇవాళ కలిసి వచ్చింది. ఆ నలుగురిని ఇవాళ ఆపితే అర్జునుడు దూరంగా ఉన్నాడు కాబట్టి పద్మవ్యూహంలోకి ప్రవేశించరు. లోపలికి వెళ్ళినవాడు చచ్చిపోతాడు. అర్జునుణ్ణి తాను గెలవలేనన్న కోరిక అర్జునుడి కొడుకుని చంపడంలో తీరిపోతుంది. అర్జునుణ్ణి ఓడించినంత తృప్తి, ఏడుస్తాడు అర్జునుడు, అది చాలు. పైశాచికత్వం అన్న మాటకు అర్థం అలా ఉంది.